స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్కి సంబంధించి ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతుంది. నిన్న అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు బీజేపీ ఎట్లా ప్లాన్ చేస్తుంది, ఈ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు బాట పడుతుందని మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఒక్కసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ కొంత వెనుకబడిందనే చర్చ జరుగుతుంది. దాన్ని మీరు అగ్రి చేస్తారా? సార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ను కిషన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం నడుస్తూ ఉన్నట్టు నాకు సమాచారం. సో దాని విషయంలో కిషన్ రెడ్డి గారే చెప్పగలగాలి. కిషన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా ఒకవేళ జూబ్లీహిల్స్ గెలిస్తే పార్టీకి కొంత మలుపు వస్తుంది, బీజేపీకి కొంచెం ఊపు వస్తుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. కేవలం కిషన్ రెడ్డి మీద వేస్తే కరెక్ట్ అంటారా? మీరు ఎవరు పాల్గొన్నారా? లేదండి, కిషన్ రెడ్డి గారి మీద వేస్తలేము మేము. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గము ఆయన అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో ఇదే క్యాండిడేట్ ఉండే. ఇప్పుడు కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం అండి అది. సో మేము ఆయన మీద వేయటం అని కాదు. సో మేమందరం పనిచేసినా ఆయన స్ట్రాటజీ ప్రకారమే పనిచేయాలి. జూబ్లీహిల్స్లో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ విడుదల చేసింది, అందులో మీరు కూడా ఉన్నారు. ఎప్పుడు ప్రచారం చేయబోతున్నారు సార్ జూబ్లీహిల్స్కి సంబంధించి? పార్టీ అడ్వైస్ బట్టి చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు రాలేదా ప్రచారానికి రమ్మని ఎక్కడ కూడా? సో టైం ఉంది కదా ఇంకా. ఇంకొకటి సార్, బీఆర్ఎస్కు సంబంధించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిసి జాయింట్ వెంచర్ చేస్తుంది. ఎందుకు వాళ్ళకు ఓట్ వేయాలి అని చెప్పి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అంటున్నారు. మీరు ఇద్దరు కలిసే ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా కలిసిపోయారని చెప్పి ప్రధానంగా మీ పార్టీ మీద ఆరోపణ. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందరు అభ్యర్థులు ఫ్రీలో ఉన్నారు? 58 మందిలో పక్కింటోన్ని కూడా ఓటు అడిగే అర్హత ఎవరికన్నా లేదంటే అది ఈ బీఆర్ఎస్ అనే దరిద్రమైన పార్టీకి. జూబ్లీహిల్స్ ప్రజలకి ప్లస్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడానికి ఇస్తున్న ఫీ రీఎంబర్స్మెంట్లు బంద్ చేసింది ఆ ఘనత ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉన్నది, మాకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదు అని అటు ఆయుష్మాన్ భారత్ లేకుండా ఇటు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్య కూడా కాంప్రమైజ్ చేసిన దరిద్రపు గొట్టు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశం మొత్తంలో కోట్లాది ఇండ్లు కట్టుకుంటా ఉంటే ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ 2 లక్షలు ఇస్తున్నాడు. 50,000 వేసేటోళ్ళు 50,000 వేసుకుర్రు, ₹1,00,000 వేసేటోళ్ళు ₹1,00,000 వేసుకుర్రు, 2 లక్షలు వేసుకునేటోళ్ళు 2 లక్షలు వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కట్టి కోట్లాది ఇండ్లు దేశవ్యాప్తంగా కట్టి గరీబులకు ఇచ్చారు. కనీసము నువ్వు పైసలు వేయకపోగా ఆడ నుంచి వచ్చిన 2 లక్షలు కూడా పేదలకి అందగలిగే పరిస్థితి ఉన్నా కూడా అందించలేని దుర్మార్గుడు కేసీఆర్, దరిద్రపు గోట్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దిస్ ఇస్ ఆల్ ఫ్యూడలిస్టిక్ నేచర్, నియంతృత్వ ధోరణి. ఎవ్వడు బాగుపడొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు. ఇలా గ్రూప్ 1లు గ్రూప్ 2లు ఏంటికి పరీక్షలు ఏంటికి పెట్టాలి, నోటిఫికేషన్లు కూడా ఇవ్వద్దు. మొత్తం సమాజాన్ని నాశనం చేయాలి, నియంతృత్వం చేయాలి. ఇది ఈ దొరల మనస్తత్వం, ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం. ఇటువంటి పార్టీ దరిద్రపు గోట్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న జూబ్లీహిల్స్ని డ్రగ్స్ అడ్డాగా చేసింది ఈ దరిద్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైతులకి ఇచ్చిన హామీలన్నీ నట్టేట ముంచింది బీఆర్ఎస్ పార్టీ. ఏదంటే 2,000 పెన్షన్ ఇస్తలేమా? అరే కేటీఆర్, నీకు నీ చెల్లెకి మీకున్న ఆస్తులు మొత్తం ఎన్నైతే దోషినరు, కాళేశ్వరం కాడికెళ్ళి మొత్తం మిషన్ భగీరథ కాడికెళ్ళి ఇవన్నీ లాగేసుకొని నీకో 2,000 నీ చెల్లెకో 2,000 పడేస్తాం. బతుకుతారా? దేనికి పనికి వస్తుందా? నువ్వు ₹1,00,000 ఇండ్లు ఇవ్వకపోతుంది, ₹1,00,000 ఆరోగ్య బీమా ఇవ్వకపోతుంది, ₹1,00,000 స్కాలర్షిప్లు బంద్ చేసినాం, ₹1,00,000 రేట్లు పంటలకి రేట్లు వస్తే నీకు అదేంది ఏదో ఇచ్చిండు కదా 5,000 10 ఎకరానికి
అవన్నీ నువ్వు నీ పరిపాలన చక్కగుంటే ఇవన్నీ ఎవరికి కావాలి? అందరు అణిగిమెనుగు ఉండాలి, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అణిగిమెనుగు ఉండాలి అన్న ధోరణి నీది, మీ అయ్యది. మీ అయ్య ముక్కలో వేయి పెట్టుకో 2000 రూపాయలు పెన్షన్. ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు అడిగే అర్హత ఎవరికైనా లేదంటే అది ఈ దరిద్రుడు కేటీఆర్కి, ఈ దరిద్ర కోట్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరేమో వాళ్ళకి అర్హత లేదంటున్నారు, వాళ్ళేమో అట్లా కాదు బ్రదర్, నేను అర్హత లేనంట. నేను ఇప్పుడు ఇన్ని గానం ఎగ్జాంపుల్స్ చెప్పిన మీకు. స్కాలర్షిప్లు బీఆర్ఎస్లో బంద్ అయింది కరెక్ట్ కాదా? ఆరోగ్యశ్రీ బీఆర్ఎస్లో బంద్ అయింది కరెక్ట్ కాదా? ఆవాస్ యోజన ఇంప్లిమెంట్ చేయకపోవడం, అది ఫస్ట్ 2015లో లాంచ్ అయినప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో పైసలు వచ్చినాయి. వీళ్ళని పైసలు వేసి కొన్ని కట్టిండ్రు. అహనా పెళ్ళంట సినిమాలో వాడు మన కోడిని కట్టేస్తాడు, కోడిని కట్టేసి పెరగన్నం తింటా ఉంటాడు కోట శ్రీనివాసరావు. అట్లా ఆడ కట్టిండ్రు ఇండ్లు, కనీసం అవి కూడా ఇస్తలేరు, గరీబులకు ఇయ్యలే. చూపించుకుంటా ఇగో మేము కట్టినాం, ఇగో మేము కట్టినాం. ఇది దిస్ ఇస్ ఆల్ ఫ్యూడలిస్టిక్ నేచర్. ఇది దొరల మనస్తత్వం ఇది. ఇటువంటి వాళ్ళని కూడా వదిలేస్తున్నాడు చూడు రేవంత్. అది రేవంత్ చేతగంతనం అంట. చేతగంతనమా కలిసిపోయినారు అనుకుంటున్నారు ఇద్దరు? అది రేవంతే చెప్పాలా, అది రేవంత్ చెప్పాలా. ఆయనని తీసుకుపోయి మిడ్ నైట్ తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. ఏమైంది? మా ముత్తాత పటేల్, మా తాత పటేల్, మా నాయన పటేల్, పోలీస్ పటేల్ ఏమైంది మరి పౌరుషం? ఏం చేస్తున్నావు? కాళేశ్వరం లోపల ఎందుకు వెళ్ళే 2 ఏళ్ళు? ఈ కార్లు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు తీసుకుంటలేవు? సార్ ఇంకొకటి, కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ అన్నారు కాబట్టి కాంగ్రెస్ వాదన కోసం బీజేపీ బీఆర్ఎస్ను గెలిపించేందుకు డమ్మీ పార్టీని పెట్టిందని చెప్పి అటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేను బీజేపీ కాదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్, బై ఎలక్షన్ సార్. నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇప్పుడు బండి గారు కూడా అన్నారు, జూబ్లీ హిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా అని. కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఒకటే పట్టుకొని మీరు బీజేపీ పార్టీ మొత్తం ధోరణి ఇది అంటే తప్పది. జూబ్లీ హిల్స్ ఈజ్ హిస్ కాన్స్టిట్యున్సీ, ఈజ్ ఇవాళ నేషనల్ లీడర్. ఆయన బేసిక్ జిమ్మేదారు కదా, ఆయన కాన్స్టిట్యున్సీ కదా. మరొక వైపు కవితకు సంబంధించి తను ఈరోజు నుంచి పాదయాత్ర చేస్తున్నారు, అది కూడా మీ జిల్లా నుంచి అని కొంత చర్చ జరుగుతుంది. ఈరోజు ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చి కూడా నివాళులు అర్పించింది. అమరవీరుల యొక్క కుటుంబాలకు కూడా న్యాయం, మొన్ననేమో సామాజిక తెలంగాణ, ఈరోజేమో అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగట్లేదు, దానికోసం ఇక్కడికి వచ్చాను స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్ ఆమె పాదయాత్రకు సంబంధించి? మా జిల్లానే కాదు, ఆమె జిల్లా కూడా, ఆమె కోడలాడ, మా జిల్లా కోడలు. ఆమె ఏదో పాదయాత్ర స్టార్ట్ చేసిందని మీరు చెప్పారో తెలియదు నాకు. 4 నెలలు చేస్తుందా? ఆమె 4 సంవత్సరాలు చేసినా 4,000 ఓట్లు రావు. అంటే ఓవరాల్గా మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతారు, రాష్ట్రం మొత్తం మీద రావా? రాష్ట్రం ప్రతి గ్రామం తిరిగి 4 సంవత్సరాలు తిరుక్కుంటున్నా కూడా 4,000 ఓట్లు రావు ఆమెకి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎందుకైతే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దన్నా చూసిర్రా, అది కేటీఆర్ కవిత వల్లనే కేసీఆర్ అట్ట తయారైండు. ఈ రాష్ట్రంలో ప్రతి గరీబోడిని రక్తమాంసాల మీద వీళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ స్కీములన్నీ ఆయుష్మాన్ భారత్, మీకు ఆవాస్ యోజన, మీకు స్కాలర్షిప్లు, అంటే బేసిక్గా హౌసింగు, హెల్త్, ఎడ్యుకేషను, ఈ 3ని నాశనం చేసినాక మిగిలింది ఏందా పరిపాలనలో? ఇవన్నీ నాశనం చేసి 1000 కోట్ల రూపాయలు వేసుకపోయింది కవిత, కేటీఆర్. ఇక వీళ్ళు కూడా వచ్చి సూక్తులు చెప్తే ఎట్టనండి? 10 ఏళ్ళు ఏం బీకినరండి? ఇవాళ మీకు అమరవీరులు యాదకొస్తున్నారు, ఎంబీకీరు 10 ఏళ్ళు. అందుకనే చెప్తున్నది, 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు నడిచినా 4,000 ఓట్లు రావు, 400 ఓట్లు కూడా రావు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు జూబ్లీ హిల్స్కి సంబంధించి డెఫినెట్గా కూడా పార్టీ పిలిపిస్తే ప్రచారంలో పాల్గొంటాను. ఇప్పటికే కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తున్నారు. అక్కడ పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పిలిపిస్తే వెళ్తాను అనుకుంటున్నాను. బీఆర్ఎస్కు సంబంధించి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసింది, మినిమం నీడ్స్ అయినటువంటి వాటిని ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాటికి బీఆర్ఎస్కు ఓటు అడిగేటువంటి హక్కే లేదు అని చెప్తున్నా. ఇంకో పక్క కవిత 4 నెలలు కాదు 4 ఏళ్ళు పాదయాత్ర చేసినా సరే 40,000 ఓట్లు కూడా పడవంటూ కూడా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.